జపాన్లో భారీ వరదల వల్ల టోక్యో, ఇషిగామా, జపాన్ అనే ప్రాంతాలకి భారీ ముప్పు ప్లస్ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ముప్పు ఏ విధంగా వచ్చింది, ఈ వర్షపాతం ఏ విధంగా నమోదైంది తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. నార్మల్ వర్షపాతం కన్నా 4 ఇంతలు రెట్టింపు జపాన్లో వర్షపాతం నమోదయ్యింది. దానివల్ల తేమ శాతం ఎక్కువ పెరిగి, అంటే ఉదాహరణకు ఒక్క నెలలో పడాల్సిన వర్షం ఒక్క రోజులో పడితే ఏ విధంగా జరుగుతుందో అదే జపాన్లో జరిగింది. చెరువులు, కాలువలు దగ్గరున్న ప్రాంతాలన్నీ నిండి ఒకటికి ఢీ కొట్టుకొని ప్రాంతాలన్నీ ముప్పుకు గురయ్యాయి. నీటి ఒత్తిడి వల్ల మొత్తం ప్రాంతాలు, బిల్డింగ్స్ ఏవి ఉన్నాయో మొత్తానికి భూకంపం వచ్చినట్టు అయిపోయి మొత్తం కూలిపోయాయి ఎక్కడికి వరద ఉధృతి వల్ల. ఈ దాడి వల్ల జపాన్కి చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా. ఈ వరద బాధ్యత నుంచి బయటపడాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటా. మీరు ఇచ్చే సపోర్టే నాకు ఎంతో వాల్యుబుల్.